10 నెంబర్స్ ఏమో పిక్ చేసుకోవచ్చు. ఆడు తీసిన 20 నెంబర్స్లో మన 10 నెంబర్స్ కనుక ఉంటే, లైక్ 10 out of 10 ఉంటే మనం $1 పెడితే $10,000 ఇస్తాడు. కరెక్ట్ నెంబర్ గెస్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ టైమ్స్ ఇస్తాడు మనీ. లైక్ $1కి $50-60 అలా ఇస్తారు. అది చూడండి ఆగింది. నెంబర్ 8 మీద ఆగింది. మినిమం 5 వస్తే $25 వస్తాయి. అలా 9 జాక్పాట్ వీల్స్ వస్తే కనుక 1412 వస్తాయి. మనకి క్రెడిట్స్ 22 క్రెడిట్స్ వచ్చాయి, అంటే $2. అండ్ ఇక్కడ క్యాసినోలో ఇలాంటి స్లాట్ మెషిన్స్ కొన్ని వందల గేమ్స్ ఉంటాయి. చూసినట్టయితే ఇవన్నీ మీకు కంటికి కనిపించినంత. సో ఇప్పుడు మనం క్యాసినోకి వెళ్తున్నాం. సో ప్రజెంట్ ఇక్కడ కెనడాలో వింటర్ రన్ అవుతుంది. బయట టెంపరేచర్స్ మైనస్లో ఉన్నాయి. సో అంతగా బయట తిరిగి మీకు చూపించలేకపోతున్నాం కాబట్టి సంథింగ్ ఇండోర్ ఏముందా అని ఆలోచిస్తే దగ్గరలో మాకు క్యాసినో ఒకటి ఉంది. అండ్ ఇండియాలో క్యాసినోకి పర్మిషన్ అంత ఈజీగా ఇవ్వరు. సో మీరు చూసినట్లయితే గోవాలో కూడా క్యాసినోస్ షిప్లో ఉంటాయి, ల్యాండ్ మీద ఎక్కడ ఉండవు క్యాసినోస్. సో చాలా రేరు. మనోళ్ళు క్యాసినోకి వెళ్ళడం అవి కూడా చాలా తక్కువ. సో మేబీ ఈ కంటెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో. కాకపోతే మేము జోదాన్ని ప్రమోట్ చేయడానికి కానీ అదేది మా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఆడమని చెప్పడం కానీ ఏది కాదు. మేము కూడా అక్కడికి వెళ్ళి పెద్ద అమౌంట్స్ ఏమి ఆడాము. మహా అయితే ఒక $20 అలా మేము బడ్జెట్ పెట్టుకొని ఆ $20 అయ్యే వరకు ఆడేసి వెనక్కి వచ్చేస్తాం. కాకపోతే మేము వెళ్ళేది అక్కడ అసలు ఏముంటాయి క్యాసినోలో, ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాం ఈ వ్లాగ్లో. సో పదండి క్యాసినోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేయాలి. లెట్స్ గో. హాట్ వాటర్ ఎక్కడ వస్తుంది? కిందది కోల్డ్, పైన హాట్. ఎరా ఏం చేస్తున్నారు? ఫ్రీ డ్రింక్స్. ఏం తాగుతున్నావు వినీత? కూల్ డ్రింక్, కోక్. ఫ్రీ వాటర్ రావట్లేదు. యా, సో మనం ఇప్పుడు కీనో గేమ్ ఆడుతాం. కీనో అంటే మనకు ఒక 80 నెంబర్స్ ఇస్తారు. ఆ 80 నెంబర్స్లో మనం ర్యాండమ్గా ఒక 20 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్న 20 నెంబర్స్లో కనుక 7 నెంబర్స్ హిట్ అయితే మనకి ఇక్కడ చూడండి ఎంత వస్తాయో. సో ఇది నెంబర్ ఆఫ్ హిట్స్ అనమాట. మనం పిక్ చేసుకున్న నెంబర్స్లో వన్ నెంబర్ కనుక తగిలితే ఏమీ రాదు. వాడు 20 బాల్స్ తీస్తాడు. ఒకసారి వెనక్కి వెళ్దాం.
సో ఇది రొటేట్ అయ్యి వాడు ఒక 20 బాల్స్ తీస్తాడు. మనం 10 నెంబర్స్ ఏమో పిక్ చేసుకోవచ్చు. ఆడు తీసిన 20 నెంబర్స్లో మన 10 నెంబర్స్ కనుక ఉంటే, లైక్ 10 out of 10 ఉంటే మనం $1 పెడితే $10,000 ఇస్తాడు. ఒకవేళ 4 out of 10 ఉంటే $77 ఇస్తాడు. 5 out of 10 ఉంటే $750, 1,600, 7,000 అలా. మన గెస్ట్ చేసిన నెంబర్స్ ఎక్కువ తగిలే కొద్దీ ప్రైస్ పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట బెట్ మనకు వచ్చే అమౌంట్. సో ఫస్ట్ ఒక $20తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ సీ. సో మనం ఎంతకైనా బెట్ చేసుకోవచ్చు. 25 cents, 50 cents, $1. నేను 25 cents బెట్ చేస్తున్నా ఫస్ట్ గేమ్కి. అండ్ క్విక్ పిక్ అంటే సిస్టమే సెలెక్ట్ చేస్తుంది. 1 2 3 4 5 6 నెంబర్స్ సెలెక్ట్ చేస్తుంది. ఆర్ మనం కావాలంటే మనకు నచ్చిన నెంబర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 నెంబర్స్ సెలెక్ట్ చేసాం కదా. ఇప్పుడు ఐ థింక్ ఇక్కడెక్కడో ప్లే ఉంటుంది. క్విక్ పిక్ కాదురా, స్టార్ట్ గేమ్కి ఏంటి? ఓ, మిషన్ డౌన్ ఉంది. ఈ గేమ్ వర్క్ అవ్వట్లేదు, సిస్టమ్ డౌన్ ఉంది. సో వేరే కీనో ట్రై చేద్దాం. ఇక్కడ దీనికి స్టార్ట్ బటన్ పనిచేస్తుంది చూస్తే మీరు. సో ఇవన్నీ అరెస్ట్ చేసేసి మనం పిక్ చేసుకుందాం. 12, 24, 36, 48, 67, 79, 25 cents బెట్ ఆడదాం. స్టార్ట్. ఇప్పుడు చూడండి, అదిగో నెంబర్స్ పిక్ అవుతున్నాయి వరుసగా. మనం పిక్ చేసినట్లు 2 నెంబర్స్ వచ్చినాయి. మన 25 cents పోయింది. 2 నెంబర్లే వస్తే ఏం రావు. మినిమం 3 నెంబర్స్ వస్తే $1కి $2 వస్తాయి. 4 నెంబర్స్ వస్తే $1కి $6 వస్తాయి. 5 నెంబర్స్ వస్తే $1కి 65. 6 మనం పెట్టిన 6 నెంబర్స్ తగిలితే $1కి $150 వస్తాయి. సో అది గేమ్. సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ వచ్చేసి రౌలెట్. ఈ రౌలెట్ ఏంటంటే ఇక్కడ మీకు సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఈ వీల్ తిరుగుతూ ఉంటుంది. దీంట్లో నెంబర్స్ 0 to ఐ థింక్ ఆల్మోస్ట్ 0 to 36 నెంబర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ నెంబర్కి ఒక కలర్ ఉంటుంది, రెడ్ కానీ బ్లాక్ కానీ. సో మనం ఎలా అయినా బెట్టేసుకోవచ్చు, నెంబర్స్ మీద అయినా బెట్టేసుకోవచ్చు. అంటే ఆ బాల్ తిరిగి ఆ పలానా నెంబర్ మీద ఆగుతుందని బెట్టేసుకోవచ్చు. ఆర్ లేదా ఏ కలర్లో ఆగుతుందో బెట్టేసుకోవచ్చు. కరెక్ట్ నెంబర్ గెస్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ టైమ్స్ ఇస్తాడు మనీ. లైక్ $1కి $50-60 అలా ఇస్తారు. అలా కాకుండా కొంచెం రిస్క్ తక్కువ తీసుకోవాలనుకుంటే బ్లాక్స్ అండ్ రెడ్స్ మీద బెట్టేసుకోవచ్చు. లైక్ బ్లాక్ మీద అవుతుంది, రెడ్ మీద అవుతుందని. ఆర్ ఈవెన్ అండ్ ఆడ్స్ మీద కూడా బెట్టేసుకోవచ్చు. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, లైక్ అది ఆగబోయే నెంబర్ ఈవెన్ నెంబర్ అని, ఆర్ ఆగబోయే నెంబర్ ఆడ్ నెంబర్ అని, అలా ఎలా కావాలంటే అలా బెట్స్ వేసుకోవచ్చు. సో ఇది బోర్డు ఇలా ఉంటుంది, రౌలెట్ బోర్డు చూడడానికి. సో ఇవన్నీ బెట్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు తిరుగుతుంది కదా, అది ఆగే వరకు మనల్ని బెట్స్ అలౌ చేయరు. తిరిగి ఒక దగ్గర ఆగుతుంది. అది చూడండి ఆగింది. నెంబర్ 8 మీద ఆగింది. సో 8 మీద ఎవరన్నా బెట్స్ వేసి ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు ఇది టైం అనమాట. మనం ఇలా బెట్స్ వేసి పెట్టుకోవచ్చు. అలా బెట్స్ ప్లేస్ చేస్తే ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ రెండిట్ల మీద కామన్గా ప్లేస్ చేసినట్టు 10 and 13లో ఏది వచ్చినా మనకు వస్తుంది. సో 50 cents ప్లేస్ చేస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నెంబర్ మీద $1 ప్లేస్ చేస్తే $18 ఇస్తున్నారు ఇక్కడ ఈ కేసినోలో. సో వీటిని స్లాట్ మెషిన్స్ అంటారు. ఇందులో మనం చేసేది ఏమి ఉండదు. మనం ఎంత బెట్ వేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకొని 60 cents వేసుకోవచ్చు, $1 20 cents వేసుకోవచ్చు, ఆర్ $1 80 cents వేసుకోవచ్చు. సో మన 60 centsతో ప్రస్తుతానికి ఆడదాం. ఇప్పుడు మన దగ్గర ఇందాక మెషిన్లో $20 వేసాం కదా, $18.75 మిగిలింది.
ఇప్పుడు అక్కడ మనం క్యాష్ అవుట్ కొడితే ఇలా ఒక వౌచర్ ఇస్తుంది అనమాట మెషిన్. ఆ మెషిన్ని మనం ఆ వౌచర్ పట్టుకొచ్చి ఇప్పుడు ఈ మెషిన్లో ఇన్సర్ట్ చేయడమే. అదిగో ఇన్సర్ట్ చేస్తే అలా తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ చూడండి, అదే మనం వేసిన 1875 రిఫ్లెక్ట్ అయింది. సో ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ 60 సెంట్స్ కదా మినిమం బెట్. సో మినిమం బెట్తో ఆడతారు. సో 60 సెంట్స్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ 60 సెంట్స్ సెలెక్ట్ చేసుకుని ప్లే బటన్ నొక్కడమే. ఆ వీల్ తిరిగి ఆగుతుంది. ఒకవేళ ఈ 5 కాలమ్స్లో కనుక ఈ జాక్పాట్ వీల్ అని బొమ్మ ఉంది కదా, అవి కనుక 5 జాక్పాట్ వీల్ బొమ్మలు కనుక వస్తే సో వీటిల్లో ఏదో ఒకటి మనకు వస్తుంది. మినిమం 5 వస్తే $25 వస్తాయి. అలా 9 జాక్పాట్ వీల్స్ వస్తే కనుక 1412 వస్తాయి. అలా కాకుండా ఇంక మిగతా ఈ చిన్న యానిమల్స్ ఇదిగో ఇలా 3 పుల్లులు కలిసినాయి. 3 పుల్లులు కలిస్తే 50 సెంట్లు. అలా ఇంక చిన్న అమౌంట్స్ వస్తూ ఉంటాయి. అరే 3 జాక్పాట్లు వచ్చినాయి. బట్ వైల్డ్ వచ్చి 5,000 వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది. $4 వస్తుంది మనం పెట్టిన 60 సెంట్స్. ఓకే, ఇది ఇంకొక టైప్ ఆఫ్ స్లాట్ మెషిన్. సో దీనికి కూడా సేమ్ అలాగే మన దగ్గర ఆ టికెట్ అక్కడ ఎంత అయితే ఉందో అది మళ్ళీ ఆ మెషిన్ నుంచి తీసుకొని ఈ మెషిన్లో పెడుతున్నాము. అది అలా ఇన్పుట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ టోటల్ బెట్ అనేది $1 చూపిస్తుంది. కొన్నిసార్లు ఇక్కడ 1 ఇంక్రీజ్ బెట్ నొక్కితే 3, 5, 7 అలా చూపిస్తుంది. సో మనం $1 పెట్టి ఆడుతున్నాం కాబట్టి టోటల్ బెట్ 1 వచ్చినట్టు చూసుకోవాలి. జస్ట్ అంతే, ఇది కూడా సేమ్ గేమ్. ఇక్కడ మనం లాగినప్పుడు ఈ 3 సేమ్ వచ్చి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అది కరెక్ట్ అయితే వాడు మనకి మళ్ళీ ప్రాఫిట్ ఇస్తాడు, లేకపోతే మనం పెట్టిన $1 పోయినట్టు. సో మనం ఆడాం కాబట్టి జస్ట్ ప్లే చేస్తాం. ఇది దేనికి? ఇది కూడా సేమ్ అలాగే లాగి పెట్టచ్చు కదా. మనకి క్రెడిట్స్ 22 క్రెడిట్స్ వచ్చాయి. అంటే $2. సో 1 పెడుతున్నాం కాబట్టి అది 21 క్రెడిట్స్ తగ్గిపోతున్నాయి మళ్ళీ మనకి. మళ్ళీ ఇప్పుడు మనం విన్ అవ్వలేదు, సో అది ఇంక్రీజ్ అవ్వలేదు. మళ్ళీ ప్లేన్. సో ఇంతే, ఇంకా మనం అలా పెట్టుకొని అలా ఆడుకుంటుండడమే. మనకు కావాలంటే బెట్ ఇంక్రీజ్ చేసి ఆడొచ్చు. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ క్యాసినోలో ఇలాంటి స్లాట్ మెషిన్స్ కొన్ని వందల గేమ్స్ ఉంటాయి. చూసినట్టయితే ఇవన్నీ మీకు కంటికి కనిపించినంత లెక్క స్లాట్ అయిపోయింది గేమ్. ఇంకొక మెషిన్స్ ట్రై చేద్దాం. అందుకు క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. అంటే మనం ఎంత అయితే పెట్టామో మళ్ళీ వాటి టికెట్ రూపంలో మనకి ఇస్తాడు. సో ఇక్కడ మనకున్న 20 క్రెడిట్స్ $, టికెట్ రూపంలో వచ్చేస్తుంది బయట. అది సో మనకి లాస్ట్ అన్ని గేమ్స్ ఆడాక ఈ $20 ఉన్నాయి కదా, ఈ $20 ఈ టికెట్ని తీసుకొని వచ్చి మనం ఈ మెషిన్లో జస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంతే. ఇన్సర్ట్ చేశాక ఇక్కడ మనకి డిస్ప్లేలో డిస్పెన్స్ క్యాష్ అని చూపిస్తుంది. డిస్పెన్స్ అని చూపించింది కదా, వీ జస్ట్ హ్యావ్ టు క్లిక్ డిస్పెన్స్ అనమాట. డిస్పెన్స్ క్లిక్ చేశాక మనకి క్యాష్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొక 5 సెంట్స్ ఉండాలి కదా, ఆ 5 సెంట్స్కి టికెట్ ఇస్తుంది మనకి. దాని దగ్గర చేంజ్ లేకపోతే రిమైనింగ్ అమౌంట్ ఇలా టికెట్ రూపంలో మనకి వెనక్కి ఇచ్చేస్తుంది.
ఓకే సో మనమైతే ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసాం. సో మేము జస్ట్ ఒక చిన్న అమౌంట్కి మాత్రం ఆడాం మీకు చూపించడం కోసం. సో ఎవరు కెసినోకి వెళ్ళి ఆడడానికి ప్రమోట్ చేయడం కోసం కాదు, జస్ట్ మీకు చూపించడం ఎలా ఉంటుంది లోపల ఏంటి ఏం జరుగుతుందని చూపించడం కోసం మాత్రమే మేము వెళ్ళాము. సో మాకు వచ్చింది పోయింది ఏమీ లేదు, జస్ట్ ఒక స్మాల్ అమౌంట్కి చేసామంతే ఆడడం. మీరెవరు బెట్టింగ్స్ వైపు కానీ దాని జోలికి అసలు వెళ్ళొద్దు. హ్యాపీగా అందరు ఇంట్లో ఉండండి, ఈ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. కామెంట్స్లో ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే తెలియజేయండి అంతే. సో మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.